అవేవి పట్టించుకోవాలి. మీరు ఉంటే ఉండండి, పోతే ఇప్పుడు నాకు వేరు, అది అవసరం లేదు నాకు. ఎందుకంటే మీరెవరో చచ్చిపోయిన దాని గురించి ఆడవటానికి పనికి వస్తారే తప్ప చచ్చిపోయిన దాన్ని సజీవురాలుగా చేసేటువంటి దమ్ము మీలో ఎవరికి లేదు. కానీ ఈ ఒక్కడికి ఉంది, బోధకుడికి ఉంది, నజరేయుడగు యేసుకుంది. కాబట్టి మొత్తం వెళ్ళిపోయినా, అందరు నన్ను వదిలేసి అసహించుకొని వెళ్ళిపోయినా, నాకు యేసు చాలు, నా ఇంట్లో యేసై ఉండాలి అని తన ఇంట్లోనికి యేసు ప్రభుని చేర్చుకొని మొత్తాన్ని ఎల్లగొట్టాడు. ఈ పిల్లల గ్రోవ్లో ఆయించి, ఫ్లూట్లో ఆయించి, మ్యూజిక్లు వేసి మరి ఏడిచి వాళ్ళందరినీ బయటికి పంపించేసి యేసు ప్రభుతో పాటు ఆయన 3 శిష్యులు, పేతురు, యోహాను, యాకోబు అనే 3 లోపలికి పిలిచాడు. యాయిరు భార్యని పిలిచాడు. వీళ్ళు 3, వాళ్ళు 3, చచ్చిపోయిన అమ్మాయి, మొత్తం 7. ఇంకంతే, డోర్ క్లోజ్. ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళాడు. తల్లి తాకుమి అన్నాడు. చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను అన్నాడు. ఆయన ఆ మాట అన్నాడో లేదో, ఆ చిన్నది దిగ్గున లేచి కూర్చుంది. చచ్చిపోయింది, లేచి కూర్చుంది. నిద్రపోయిన ఒక వ్యక్తిని మనం పిలిస్తే పలికి లేచినట్టుగా, మేల్కొన్నట్టుగా, మృతురాలైన ఆ 12 ఏళ్ల అమ్మాయి సజీవురాలై నిద్ర నుండి మేల్కొన్నట్టే లేచింది. యాయిరు భార్య చూశాడు. ఆ పాపనాళ్ళ చేతికి అప్పగిచ్చాడు. నేను చేసే పని నేను చేశాను, ఇప్పుడు మీరు చేసే పని మీరు చేయండి, ఆమెకు ఆహారము పెట్టండి అన్నాడు. ఆమెకి ఏం పెట్టాలి? ఆహారం పెట్టండి. ఇన్నాళ్ళు ఆ బిడ్డ జబ్బు చేసి తిండి తిప్పలు లేకుండా మరణ స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెని చావు నుండి బ్రతికించడమే కాదు, మళ్ళా ఆహారం తినడానికి అనుకూలంగా శరీరం మార్చబడింది.